ప్రస్తుతం వీరి ఇంటిలోనే జీవనం సాగిస్తుంది. రెండవ చెల్లెలు యాదమ్మ భర్త ఎల్లయ్య ప్రస్తుతం కుమరవెల్లిలో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. మూడవ చెల్లెలు విజయ బావ రామదాసు వీరు బైన్సాలో స్థిరపడ్డారు. వీరికి 1 కుమారుడు, 1 కుమార్తె కలరు. నాలుగవ చెల్లెలు శాంత, ఈవిడ భర్త భిక్షపతి. వీరికి 1 కుమారుడు, 1 కుమార్తె. ప్రస్తుతం వీరు హైదరాబాద్ నగరంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. విద్యాభ్యాసం మరి నర్సరీ ఎక్కడ తెలుసుకోవాలి మనం. వీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రాజర్ల గొల్లపల్లిలో గల అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే యూపీఎస్సీ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆనాటి కుటుంబ పరిస్థితులు, తండ్రి గారు అకాల మరణం చెందడం చేత చదువును మధ్యలో ఆపివేయడం జరిగింది. అనంతరం అప్పుడు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ లక్ష్మీరాజన్ సార్ ప్రోత్సాహం చేత జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతికి ప్రైవేట్గా ఫీజు చెల్లించి సిరిసిల్లాలోని శివనగర్ పాఠశాలలో పరీక్షలు రాసి అనుత్తీర్ణులు కావడం జరిగింది. కొందరు మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయుల సూచనల మేరకు మరియు వారి సలహాల మేరకు తాను చదివిన పాఠశాలలోనే పార్ట్ టైం స్వీపర్గా ఉద్యోగంలోకి ప్రవేశించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న మన నరసయ్య గారిని వెన్ను తట్టిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, గురువులు ఎందరో మరెందరో వారందరికీ మన అభినందన మందారమాల. గురువులలో ముఖ్యంగా గౌరవనీయులు సిహెచ్ లక్ష్మీరాజన్ సార్ గారు, నరహరి సార్ గారు, వెంకటయ్య సార్ గారు, సత్తయ్య సార్ గారు, రఘుపతి సార్ గారు మరియు అన్మయ్య సార్ గారు, సిహెచ్ రాజేశ్వరరావు